నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే వాళ్ళ మీ ముందరకైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు ఆల్రెడీ ఫుల్ బిజీగా ఉన్నారు. బట్ వీళ్ళ కాంబినేషన్లో మరొకసారి అనిల్ రావిపూడి బాలయ్య గారి కాంబినేషన్లో అయితే సినిమా రాబోతుందనే మాట అయితే చక్కర్లు కొడుతుంది. అది ఏంటి, ఎప్పుడు రాబోతుంది, అవన్నీ కూడా మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ ఒకటి రెండు సార్లు చూడండి. మీకు నచ్చుతాయి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు ప్రజెంట్ అయితే ఫుల్ స్వింగ్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఎన్బికే 111 మూవీ అయితే శరవేగంగా అయితే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా ఆల్మోస్ట్ 75% అయితే షూటింగ్ కింద కంప్లీట్ చేసుకుంది. వీరసింహారెడ్డి కాంబినేషన్ గోపిచంద్ మల్లేని గారు రిపీట్ చేస్తూ ఎన్బికే 111 మూవీకి అయితే టైటిల్ అయితే ఇంకా పెట్టలేదు. టైటిల్ కోసం అయితే అందరూ ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య గారు అయితే సరికొత్త గెటప్లో న్యూ ఏజ్ లుక్లో అయితే కనిపించారనమాట. టీజర్తోనే వచ్చిన గ్లిమ్స్తోనే రికార్డు వ్యూస్ని సంపాదించి సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయని అందరికీ తెలుసు. దీనికి తమనైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఒక రేంజ్లో ఇవ్వబోతున్నట్టు సమాచారం. అలాగే ఎన్బికే 112 మూవీ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకునే దానికోసం అయితే ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఆగస్టు 2వ వారం నుంచి అయితే మాత్రం సెట్స్ మీదకి వెళ్ళిపోబోతుంది. ఈ సినిమాలో కొరటాల శివ గారు బాలయ్య గారిని అయితే సరికొత్త లుక్లు అయితే చూపించేదానికైతే చాలా ప్రయత్నిస్తున్నారనమాట. గెటప్ అయితే చాలా కొత్తగా ఉండబోతోంది. అలాగే ఈ సినిమాలో రాజశేఖర్ గారు ఒక మెయిన్ లీడ్లో చేయబోతున్నారని కూడా, ప్రతినాయకుడి క్యారెక్టర్లో చేయబోతున్నారని కూడా వినికిడి వినిపిస్తుంది. ఇకపోతే రీసెంట్గా ఒక అప్డేట్ ఏంటంటే సంజయ్ దత్ కూడా మూవీ సెట్స్లో కనిపించడము, దీన్ని బట్టి చూస్తుంటే సంజయ్ దత్ కూడా ఒక ఈ సినిమాలో ఉండబోతున్నారని కూడా తెలుస్తుంది అనమాట. ఎన్బికే 111లో ఇప్పుడు ప్రజెంట్ ఏందనుకుంటున్నారంటే అనిల్ రావిపూడి కాంబినేషన్ బాలయ్య గారు కాంబినేషన్లో వచ్చిన భగవంతర్ కేసరి సినిమా అయితే ఏ రేంజ్ కలెక్షన్ సాధించింది, సినిమా మీద ఎటువంటి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందో మనందరికీ తెలుసు. అలాంటి అనిల్ రావిపూడి గారు రీసెంట్గా చిరంజీవి గారితో మనశంకర ప్రసాద్ అనే సినిమాతో భారీ హిట్ పొందారు. ప్రజెంట్ అయితే ఆయన కళ్యాణ్ రామ్ గారితో, వెంకటేష్ గారితో అయితే మల్టీ స్టార్ మూవీ అయితే ప్లాన్ చేసి దాన్ని శరవేగంగా షూటింగ్ జరిపేదానికైతే ప్లాన్ అయితే బలంగా చేస్తున్నారనమాట. ఇకపోతే అనిల్ రావిపూడి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్ మరొకసారి రిపీట్ అవుతుంది అనేది అయితే చక్కర్లు కొడుతుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాలయ్య గారు ఎన్బికే 111 112 మూవీస్ తర్వాత అనిల్ రావిపూడి గారి బాలయ్య గారి కాంబినేషన్ అయితే ఉండబోతుంది అనేది అయితే గట్టిగా అయితే చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే గోపిచంద్ మల్లేని గారి సినిమా దసరాకి రాకపోయినా డిసెంబర్లో అయితే వస్తుంది. అలాగే ఎన్బికే 112 కొట్టాల శివ సినిమా కూడా సంక్రాంతి టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ అది మిస్ అయితే కనుక సమ్మర్కి రావచ్చు. ఇవి 2 సినిమాలు కూడా సైమల్టేనియస్గా చేస్తారనమాట బాలయ్య గారు. ఆల్మోస్ట్ ఎన్బికే 111 80% అయిపోయింది. దసరాకి అయితే షూటింగ్ అయిపోతుంది అనమాట. అలాగే 112 కూడా ఆల్మోస్ట్ నవంబరు డిసెంబర్ టైంకి అయితే మూవీని కంప్లీట్ చేసుకుంటారు. ఇకపోతే ఫ్రెష్గా 2027లో అయితే అనిల్ రావిపూడి గారి బాలయ్య గారి కాంబినేషన్ మూవీ అయితే ఉండబోతోంది. ఎందుకంటే ఈ లోపల కళ్యాణ్ రామ్ వెంకటేష్ గారి మల్టీ స్టార్ సినిమాని కూడా అనిల్ రావిపూడి గారు అయితే కంప్లీట్ చేసి సరికొత్త కథనంతో అయితే బాలయ్య గారిని సెకండ్ టైం చూపించేదానికైతే అనిల్ రావిపూడి గారు బలమైన స్టోరీ లైన్ అయితే సిద్ధం చేసినట్టు సమాచారం. వీళ్ళ కాంబినేషన్ అయితే మరొకసారి రిపీట్ అయ్యేదానికైతే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ మూవీ ఫోకస్ మొత్తం కూడా బాలయ్య గారు 111 112 మూవీల మీదే పెట్టారనమాట. చూడాలి రాబోయే రోజుల్లో. ఇది ఊహాగానం మాత్రమే, అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు, వేచి చూద్దాం. ఇలా బాలయ్య గారు కంటిన్యూస్గా అయితే మూవీ షెడ్యూల్స్ను ఒకదానికొకటి అప్డేట్ చేస్తూ, ఒకటి పైప్ లైన్లో ఉండగానే మరొకటి సెట్ చేస్తూ, ఇలా కాంబినేషన్లు సెట్ చేస్తూ ఎక్స్పెక్టేషన్స్ అయితే అమాంతంగా పెంచేస్తున్నారు. మీరు ఎలా ఎదురు చూస్తున్నారు? నేను కూడా బాలయ్య గారి అప్కమింగ్ మూవీ కోసం ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవిట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.